ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రస్తావన ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే 6 గ్యారెంటీలను గాలికొదిలిన కాంగ్రెస్ సర్కార్ నీతి ఆయోగ్లో మాత్రం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆవిష్కరిస్తానని ప్రచారం చేసుకుంది. అయితే గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను ఇప్పటికే ఏపీ సర్కార్ యథేచ్ఛగా దోచుకుపోతుంటే రేవంత్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభజన చట్టం హామీలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించడంపై తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై రేవంత్కు అవగాహన ఉంటే నీతి ఆయోగ్లో మాట్లాడాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఏ విజన్ లేకుండా పాలన చేస్తున్న రేవంత్ రైజింగ్ ఆవిష్కరణ ప్రచారం మాత్రమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అసలు చోటుందా? ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 10వ నీతి ఆయోగ్ సమావేశం ఢిల్లీలో భారత మండపంలో జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే ప్రధానంగా నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపైన ఒకటి చర్చకు వస్తుంది. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది ఒకటి ఇండియా టీమ్ ఇండియాగా పేర్కొనబడుతుంది. ఆ ఇండియా టీమ్ ఇండియాలో భాగంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వెసులుబాట్లు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నిధులపైన, అన్ని రాష్ట్రాలకు కావలసిన అన్ని అంశాలపైన, అంతేకాకుండా పక్క రాష్ట్రాలతో ఉన్న వివాదాలపైన కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానంగా చర్చించవచ్చు. ఈ నీతి ఆయోగ్ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి హాజరవుతారు కాబట్టి నేరుగా ప్రధానమంత్రితోటే మధ్యవర్తిత్వం చేసి చర్చించుకునే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏదైతే అలవిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఆ దిశగా ఏ ఒక్క అడుగు కూడా పడలేదు. ఇవాళ ఏదైతే బంకచెర్ల ప్రధానంగా నీటి వాటాల కేటాయింపులకు సంబంధించి వాళ్ళ కేంద్రం బంకచెర్ల దగ్గర జాతీయ ప్రాజెక్టుకు 50% నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు ఏపీ ప్రభుత్వం కూడా మేము కూడా 50% నిధులు అంటే 40,000 కోట్లు మేము ఇస్తాం, మీరు 40,000 కోట్లు అని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇవాళ దానికి సంబంధించి పెద్ద ఎత్తున నీటి దోపిడీ జరిగినా కానీ ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో ఎలాంటి చర్చకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీయకపోవడం శోచనీయం. ఇవాళ ఈ ఉదంతాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్లే అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. అంతేకాకుండా కృష్ణా నీళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తరలిపోతున్నాయి. కృష్ణా నీటి జలాలకు సంబంధించి కూడా కనీసం ప్రస్తావించకపోవడం పట్ల కూడా వాళ్ళ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2047 విజన్ అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినో దేనికోసం, ఎవరి కోసం, ఎవరి స్వలాభం కోసం ఇవాళ అనేక అంశాలపైన ఇవాళ క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. నీతి ఆయోగ్ అంటే టీమ్ ఇండియాగా పిలువబడే నీతి ఆయోగ్ లో పలు అంశాలపైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ అంశాలను ఇవి కూడా ఇవాళ చర్చకు తీసుకురాకుండా కేవలం విజన్ 2047 అనేది ఏదైతే తీసుకొచ్చిందో ఇవాళ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళ ఏపీ ప్రభుత్వాన్ని నీటి దోపిడీని నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ దిశగా ఏమాత్రం కూడా చర్యలు చేపట్టిన నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించలేదు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనేక నిధుల విషయంలో కూడా ఇవాళ వివక్ష చూపుతుంది. నార్త్ స్టేట్స్, సౌత్ స్టేట్స్ అని ఇవాళ సౌత్ ఏదో దక్షిణాది రాష్ట్రాల వివాదం పైన కూడా ఇవాళ ఏమాత్రం కూడా చొరవ చూపలేదు. అనేక ప్రాజెక్టులకు ఇవాళ నిధుల కేటాయింపులో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఆ దిశగా ఏమాత్రం కూడా నీతి ఆయోగ్ సమావేశం చర్చించలేదు. ఇవాళ అనేక జాతీయ ప్రాజెక్టులు ఏదైతే విభజన హామీల్లో భాగంగా ఉన్న హామీలను కూడా ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం ప్రస్తావించకపోవడం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మరొకసారి ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే నేను కేంద్రంతో ఇళ్ళవేళగా సఖ్యతగా ఉంటా, మోడీతో సఖ్యతగా ఉంటా, అన్ని విషయాల్లో నేను సాధించడానికి నేను కలుస్తా, తప్పేంటని చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళ నీతి ఆయోగ్ సమావేశంలో ఎందుకు చర్చించలేదు, ఎందుకు ఈ విధంగా అడగలేదు అని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా ముఖ్యమంత్రిపై విమర్శలు అయితే వస్తున్నాయి. ఇవాళ ప్రధానంగా ఏపీ జలదోపిడిని అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నిన్న ఏదైతే బంకచెర్లకు సంబంధించి ఆ కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడం, మేము పూర్తిగా నదుల అనుసంధానానికి దీని ద్వారానే చేస్తాం, దీని ద్వారా పెన్నా బేసిన్ లో నీటిని కలుస్తాం గోదావరి నీళ్ళు అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాల్లో కూడా ఇవాళ పూర్తిగా వైఫల్యం, నీటి దోపిడీ అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపకపోవడం పట్ల ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజం కూడా విమర్శన అయితే మోడీ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఇది నీతి ఆయోగ్ సమావేశం అంటే టీమ్ ఇండియాగా పిలుస్తున్న సమావేశం. ఈ సమావేశంలో మోడీకి ఎందుకు వివరించలేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రిపై ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా అనేక విషయాలు ఇవాళ జాతీయ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, విభజన హామీల విషయంలో కావచ్చు, ఇంకా అనేక అంశాలు కూడా ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉండే. కానీ మళ్ళా పాత చింతకాయ పచ్చగా అన్నట్టుగా వాళ్ళ ఏదైతే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పడం కావచ్చు, అంతేకాకుండా మేము మహిళా సంఘాలకు ఇచ్చేసామని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్రానికి రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క దాని మీద కూడా ఇలా చర్చకు తీయకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సింధురా.
రైట్, థ్యాంక్ యూ లివిల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రస్తావన ఉంటుందనేది అయితే ఆసక్తిగా మారింది. ఒకవైపు ఏపీ సర్కార్ తెలంగాణ వాటాను యథేచ్ఛగా దోచుకుపోతుంటే రేవంత్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటంపై సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి.